ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఎటువంటి నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తుల మీద ఉండకూడదు, ఇంటి మీద కూడా ఉండకూడదు, గృహం మీద కూడా ఉండకూడదు. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఎక్కువ మంది దగ్గర నేను గమనించడం అనేది కూడా జరిగింది. వాస్తవంగా చాలామంది కూడా మీతో సరిగ్గా మాట్లాడుతున్నట్టు మీ ఇంటికి వచ్చిపోతుంటారు, బంధువులు భోజనం చేస్తారు, సంతోషంగా సరదాగా ఉంటారు, మీరు కూడా హ్యాపీగా వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ తర్వాత మీకు తెలియకుండానే దృష్టి దోషము అనేటువంటిది, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంటుంది నాన్న. అన్ని విధాలుగా కూడా, అది ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సఫర్ అవుతూ ఉంటారు. గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఉండదు. లేదా ఎప్పుడు కూడా అన్నీ మీరు ఏ పని తలపెట్టినా చేపట్టినా వెనక్కి రావటం అని అంటూ ఉంటారు. అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళకపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. దానికి గల ప్రధాన కారణం నరదృష్టి, నరఘోష, ఏడుపు. దానికల్లా మీరు ఆచరించేలా చక్కగా చాలా చిన్న పరిహారం తెలియజేస్తానా. అది ఒక గాజు బౌల్ అనేది చిన్నది తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేయండి, రాళ్ల ఉప్పు అనేది వేయండి. వేసి దానిపైన ఒక 11 మిరియాలు వేయండి. మళ్ళీ దానిపైన కొంచెం రాళ్ల ఉప్పు వేసేయండి, అంటే మళ్ళీ మిరియం కనబడకుండా. అలా మీ ఇంట్లోనే ఎక్కడైనా మీకు గుర్తుగా ఒక మూల పెట్టుకోండి, ఎవరికి కనబడకుండా, తొక్కకుండా, ముట్టుకోకుండా ఉండేలా. అది కాస్త అలాగే ఉంచండి. ఒక వారం రోజులు అయిన తర్వాత అది తీసేయచ్చు. ఒక వారం రోజుల పాటు అలా ఉంచవచ్చు, ఏం పర్వాలేదు. ఆ తర్వాత మీరు దాన్ని తీసేసి ఏదైనా పారే నీటిలో వేయచ్చు, లేదా తొక్కని ప్రదేశంలో వేసేసేయండి. లేదా మీది మామూలుగా వాష్ బేసిన్ ఉంటే అందులో అయినా సరే వేసేయచ్చు. ఇలా చేశారు అనంటే అడపా చేయండి, ఎప్పుడు అనేమీ కాదు, ఎప్పుడన్నా ఒకసారి చేయండి. అలా చేసుకుంటే నెగటివ్ ఏది కూడా దరిచేరదమ్మా. కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే మన గృహంలో ఉంచుతుంది. మీరు ఆచరించి చూడండి, పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు, మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు తల్లి. దృష్టి దోషము అనేది పోతుంది. అది కంటికి కనిపించేది కాదు, ఆరా అని అంటారు. కొన్ని ఏమైతారంటే మనకి తెలియకుండానే నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తొలగిపోవటం కోసం ఒక అమ్మగా మీరు అందరూ కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరూ కూడా విజయ మార్గంగా ఉండాలి, ప్రతి ఒక్కరి జాతకం కూడా విజయ మార్గంగా ఉండాలి నాన్న అని చక్కగా తెలియచేస్తున్నాను. ఇలాంటివి ప్రతిరోజు కూడా ఎన్నెన్నో తెలియచేస్తానా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.